ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 1వ వార్డు పరిధిలో క్యాసారం గ్రామం మరియు గజ్వేల్ ఎస్సీ కాలనీ కలవడం జరిగింది. ఈ వార్డులో మేము గతంలో రూలింగ్ పార్టీ ఉందని కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం జరిగింది. నామినేషన్ వేసే వరకు మాకు బీఫామ్ వస్తుందని చెప్పారు. రాని పక్షంలో ఆ బీఫామ్ కాస్త ఇండిపెండెంట్ రెబల్గా మారింది కాంగ్రెస్ది. అదే రెబల్ గుర్తుగా మేము పోటీ చేయడం జరుగుతుంది. అన్ని పార్టీలకు కలుపుకొని, అన్ని పార్టీలకు అతీతంగా కుల మత భేదాలు లేకుండా అన్ని వర్గాలు మాకు సపోర్ట్ చేసి స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించుకుంటే మీరు ఊరు నిర్ణయించిన పార్టీకి, ఊరు నిర్ణయించిన పనికి, ఊరు అడిగిన పనికి ఎల్లవేళలా మేము ముంగటుంటాం. వాళ్ళు పార్టీ హోదాలో ఉండి పార్టీ ఫండ్ తోటి పైసలు వంచి ఎలక్షన్లో ఓట్లు కొనుక్కునే అవకాశం ఉంది. వాళ్ళు ఇచ్చే 1000-2000 5 సంవత్సరాలు 60 నెలలు, అవి ఎంతవరకు మీకు రోజుకి ఎంత పడుతుందో లెక్క వేసుకొని, నేను ఇదివరకే స్వాతంత్రంగా నిలబడి ఓడిపోయిన అభ్యర్థిని కాబట్టి అప్పుడే ఒక ఎకరం అమ్ముకున్నా. మళ్ళీ ఇప్పుడు అమ్ముకోనికి రెడీ లేను. ఏమున్నా మీ కళ్ళమూట ఉన్నవాడిని కాబట్టి మీ అందరిని ఓటు అడగడానికి వచ్చిన. మీరు ఆదరించి మీకు మీ పిల్లగాళ్ళ దగ్గర తీసుకుంటే మీ అందరి ముంగట నేను ఏ పని ఉన్నా చేస్తాను. మీరు ఏమున్నా నన్ను గల్లబట్టి అడగవచ్చు. వేరే పార్టీ వాళ్ళని ఎవరు అడిగినా వాళ్ళు పెద్ద హోదాలు ఉంటారు, మీరు వాళ్ళ ఇంటికి పోలేరు, వాళ్ళని అడగలేరు. నన్ను అయితే డైరెక్ట్ ఫోన్ చేస్తే నేను వచ్చి మీ ఇంటి ముందు వాలిపోతా. నన్ను మాట అన్నా నడుస్తాను, మీరు వాళ్ళని అనలేము. కాబట్టిగా ఈ అవకాశం మళ్ళీ 5 సంవత్సరాల దాకా రాదు. మీరు ఆలోచన చేసి మీ ఓటు విలువను తెలుసుకోవాలి. అంబేద్కర్ గారు అప్పుడే చెప్పారు, ఓటు నమ్ముకొని బానిస అవుతావో, ఓటు వేసి రాజు అవుతావో అని చెప్పి అప్పుడే మనకు చెప్పారు. అదేవిధంగా ఈరోజు మన గ్రామ ప్రజలందరం కలిసి స్థానికంగా రేపు పొద్దున్న లేస్తే మన కళ్ళంగట ఎవరు ఉంటారో మీరు గుర్తించి ఎవరితోటి పనులు అయితే చూసుకొని వారికి ఓటేసి మా స్వతంత్ర అభ్యర్థిగా 5వ నెంబర్ ఎయిర్ కండిషనర్ కూలర్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని మన గ్రామ ప్రజలందరికీ మనవి చేస్తున్నాం. గ్రామ ప్రజలందరూ తెలియజేయండి ఏమనగంటే, మేము ఇన్ని రోజులుగా కొనసాగినాం కాంగ్రెస్ పార్టీలని. కాంగ్రెస్ అంటే మా తల్లిలాగా భావించి ఇన్ని రోజులు తిరిగినాక దగ్గర దాకా తీసుకొచ్చి బీఫామ్ మీకే అని ఒక్క రోజుల్లో మమ్మల్ని నమ్మించి మోసం చేసిండు. అయినా మేము అందులోనే పార్టీలోనే ఉన్నాం. ఆ పార్టీ బలపరిచిన బీఫామ్ ఇవ్వకపోయినా పార్టీ తరపున రెబల్గా మేము నిలబడుతున్నాము. దయతలచి మీరంతా మమ్మల్ని అన్ని పార్టీలు మాకు సమానం. ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా అంటే మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. మీరంతా దయదలిచి గ్రామ ప్రజలు మీ ఊరికి ఎవరు మేలు చేస్తారో ఆలోచించి ఒక వ్యక్తిని భావించుకొని తనకు ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మీకు ఎల్లవేళలా మీ వెంటనే ఉంటాము. అలాగే మీరు ఏ మాట అన్నికైనా మేము అనుకరిస్తాము. వేరే వాళ్ళంటే వాళ్ళ నాయకులు పెద్ద వాళ్ళతో ఉంటారు. మీరు అడిగేంత మీరు అక్కడికి పోరు. 5 సంవత్సరాలు మీ వెన్నంట ఉండేవాడిని చూసుకొని వేయగలరని కోరుతున్నాను. మాది ఎయిర్ కండిషనర్ 5వ నెంబరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినాం. మీరంతా దయగలిసి మమ్మల్ని గెలిపించాలని కోరుతున్నాను.